కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చర్య అత్యంత దుర్మార్గమని రామచంద్రరావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిన్న బాన్స్వాడలో జరిగినటువంటి ఒక ఏదైతే మజ్లిస్ పార్టీ సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇతర మతస్థులు కొంతమంది హిందూ మహిళపై ఏదైతే అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో, దురుసుగా బలవంతం చేసే ప్రయత్నం చేశారో, హిందూ దేవీ దేవతల పాటలు పెట్టొద్దని చెప్పి బలవంతం చేశారో, దాని తర్వాత అయినటువంటి ఒక ఘర్షణ, అదేవిధంగా అక్కడ మతపరమైనటువంటి ఒక వివాదం వచ్చే అవకాశాల్లో మధ్యన ఈ రోజు అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్స్వాడలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలిపించే 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈ రోజు అక్కడెక్కడ తరలి వేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే వారందరూ కూడా విడుదల చేయాలి. వాళ్ళ ఎవరైతే ఈ మహిళ పైన దురుసుగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసు పెట్టాలి, ఈడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ వారితో డిమాండ్ చేస్తూ వెంటనే అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.